రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ల నియమావళి ప్రకారంగా 62వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బోండా ఉమా గారి విజయాన్ని కాంక్షిస్తూ మరి 62వ డివిజన్లో మా యువ నాయకుడు బోండా రవితేజ గారి ఆధ్వర్యంలో మరి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రచారంలో ఉండగా 62వ డివిజన్ పిండిమర బ్యాక్ సైడ్ ప్రాంతంలో మరి రాష్ట్రంలో మనం చూస్తున్న విధ్వంసాలు గొడవలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా గొడవలు కొట్లాట్లు టీవీలు పెడితే దాడులు మరి కొన్ని వేల మంది ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల మంది చనిపోవడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మర్డర్ అటెంప్ట్లు కూడా జరిగినాయి. కొన్ని వందల మంది తెలుగుదేశం కార్యకర్తలను 5 సంవత్సరాల్లో కూడా పట్టణ పెట్టుకునే పరిస్థితులు. మరి అలాగే ఈ రోజు కూడా మరి మా వాళ్ళు ప్రచారంలో ఉండగా కొంతమంది దాడి చేసి మా వాళ్ళ మీద మాతా మహేష్, ఎస్కే మస్తాను, అలాగే మరి కొంతమంది మైనర్ మహిళలు వీళ్ళందరూ కూడా మేము ప్రచారంలో ఉంటే మా పాంప్లెట్లు లాక్కొని చించి మీరు ప్రచారం చేయకూడదు, ఇక్కడ మీరు ప్రచారం చేయాలంటే మేము పర్మిషన్ ఇవ్వాలి, ఇది మా అడ్డ, ఇది మా రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి చెప్పుకుంటూ దాడులు చేసి మా వాళ్ళ మీద దాడులు చేసి మా మహిళా సోదరుల మీద దాడులు చేసి కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించి చీరలు లాగి కల్లోలం చేసి ప్రచారానికి మీరు ఇక్కడికి రావాలంటే వైసీపీ 62వ డివిజన్లో మేము పర్మిషన్ ఇవ్వాలి మీకు అని చెప్పి మా వాళ్ళ మీద దాడి చేసి తప్పుడు కేసులు పెట్టి అక్కడ జరిగింది మభ్యపెట్టి పోలీసు వారి దగ్గరకు వచ్చి తప్పుడు కేసులు పెట్టి మరి మా యువ నాయకుడు బోండా రవితేజ గారిని పోలీస్ స్టేషన్ పిలిపించారంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం. ఇక్కడ ఇండియన్ ఐపీసీ ఫాలో అవట్ల వైసీపీ వాళ్ళు, ఇండియన్ పీనల్ కోడ్ను ఫాలో అవట్ల, కేవలం రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి వాళ్ళకు అనుకూలంగా దాడి చేసి మా వాళ్ళ మీద మళ్ళీ మా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారంటే అది ఎంత దుర్మార్గం ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఒకప్పుడు చూసాము మా నాయకులు బోండా ఉమా గారి మీద, బుద్ధాంకన గారి మీద అప్పుడు 2019లో దాడి చేశారు అక్కడ పల్నాడు ఏరియాల్లో మాచర్లలో. మరి వీళ్ళకి దాడులు చేయడం కొత్త కాదు. రాష్ట్రం మొత్తం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనే కంటే కూడా దీని దాడుల ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం అని చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని పిలవాలి. బోండా ఉమా గారు అత్యధిక మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలిసి వాళ్ళు దాన్ని ఉండపట్టలేక బోండా ఉమా గారి యొక్క విజయాన్ని మేము ఆపలేమని చెప్పి ఇక భౌతిక దాడులు దిగుతున్నారంటే విజయవాడ నగర ప్రజలందరూ కూడా గమనించాలి, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గమనించాలి. బోండా ఉమా గారు మంచికి మారుపేరు. అలాంటి వ్యక్తి పైన ఏదో ఒక అపనిందలు మోపి ఎలక్షన్ లో దాన్ని లబ్ధి పొందాలని దాడులు మా మీద చేసి మా మీద కేసులు పెట్టే విధంగా ముందుకొచ్చారంటే బోండా ఉమా గారు గెలుస్తారని వాళ్ళకి తెలిసిపోయి ఇక వాళ్ళ వల్ల కాక బోండా ఉమా గారికి వచ్చే ప్రజాస్పందనను చూసి ఓర్వలేక ఈ రోజు ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి మరి ముందుకెళ్లాలని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాసరావు డైరెక్షన్ లో మరి కొంతమంది కేసులన్నీ నాని డైరెక్షన్ లో వీళ్ళు మా మీద కేసులు పెడతారు. ఈ కేసులకి ఎవరు భయపడరు. మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాము. వాళ్ళు చేసిన దాడుల మీద మేము కూడా మా టీడీపీ మహిళలు కూడా జరిగిన వాస్తవాలు కంప్లైంట్ మా మహిళలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ విజయవాడ నగరంలో మీ అరాచకాలని దాడుల్ని అడ్డుకుంటాము. ప్రజలెవరు కూడా చూస్తూ ఉండరు. ప్రజలందరూ కూడా మీ విశ్వరూపం తెలిసిపోయింది. వంటంలో గెలవలేని వ్యక్తి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలోకి వచ్చాడు. అక్కడ పనికిరాని రూపాయి ఇక్కడ పనికొస్తుందా? అక్కడ బాల్ తంతే క్రికెట్ 6 వచ్చి ఇక్కడ పడింది, ఇక్కడ మాకు తెలుసు అని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు. మంచి మెజార్టీతో బోండా ఉమా గారు, కేసీఆర్ చిన్ని గారు గెలవబోతున్నారు. రాష్ట్రంలో 150 సీట్ల పైన చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కూటమి పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు గారు కూటమి తరపున మరి 150 సీట్ల పైన రావడం తథ్యం. దీన్ని ఎవరూ ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి విజయాన్ని ఆపలేరు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 62వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ సందర్శిస్తూ రేపు గెలిచాక ఎటువంటి హామీల్ని ప్రజలకి పథకాల రూపంలో అందిస్తామో ప్రతి ఒక్క గడప తొక్కుతూ వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 62వ డివిజన్లో మా ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న తరుణంలో ఒక 3 మహిళలు మరి ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ స్టిక్కర్లని ప్రతి ఒక్క గడపకు ముందు అంటిస్తూ వాళ్ళు ఈ విధంగా ముందుకెళ్తాం జరుగుతున్నాం. మరి మేము అక్కడ మా ముందే ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఆల్రెడీ విజిల్ యాప్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అందుబాటులో తెచ్చిందో అక్కడ చట్టబద్ధంగానే లాఫుల్ లీగల్గానే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే వాళ్ళు కూడా మాకు ఇమీడియట్గా గంట సమయంలో రెస్పాన్స్ కూడా ఇస్తూ ఏదైతే స్టిక్కర్ని వాళ్ళు అంటిస్తున్నారో వాటన్నిటినీ కూడా మేము రిమూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
ఇది అక్కడ జరిగిన సంఘటన. మరి ఈరోజు ఈ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే కానివ్వండి, ఆ అభ్యర్థి అయితే కానివ్వండి, ఎవరైతే చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఊటినే పేదపాలు పేలుతా ఉన్నారు. అక్కడ జరిగింది ఏది, వాళ్ళు చెప్పింది ఏది కూడా నిజం కాదు. మాకు ఎటువంటి మా నాయకుడు బోండా ఉమా గారికి కానీ, మాకు కానీ, మా నాయకులకు కానీ ఒకరిని దూషించడం కానీ, ఒకరిని ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు అని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మేము రేపు వచ్చే మే 13వ తారీఖున తప్పకుండా కూడా అత్యధిక మెజారిటీతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంతేకాదు ఇలాంటి ఉడత ఊపులకి భయపడే వ్యక్తులు సెంట్రల్ నియోజక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా తప్పకుండా దీన్ని దగ్గరగా చూడాలి. ఇందుకు వాస్తవాన్ని అందరూ కూడా తెలియజేసుకోవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.